అయితే వాళ్ళు కాల్ చేయగానే మజ్జు వదిలిపోయింది నిజంగా. లేచి గబ్బ 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 గబ్బా అన్ని పనులు పూర్తి చేసుకొని, బట్టలన్నీ మడతేసుకొని వితిన్ హాఫ్ అన్ అవర్‌లో అన్ని పనులైతే పూర్తి చేసేసుకున్నాను. వాళ్ళు వర్షంలోనే వచ్చారు పాపం. అసలు వాళ్ళకి బైక్ లేదు, ఏమి లేదు. తెలుసు కదా! మా ఊరికి రావాలంటే ఖచ్చితంగా బైక్ ఉండాలి ఆర్ సైకిల్ అయినా ఉండాలనమాట. అయినా వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. నిజంగా చాలా గ్రేట్ అసలు. నేను తప్పు చేశాను ఫోన్ ఎత్తకోకుండా. ఎవరో అనుకున్నాను నేను. చాలా కాల్స్ వస్తూ ఉంటాయి కదా నాకు. సో, "అక్క మేము పొద్దున 6:00కి బయలుదేరితే 11:30కి వచ్చాము అక్క మీ ఇంటి దగ్గరికన్నారు." "అయితే టిఫిన్ చేశారా మరి?" అన్నాను. వాళ్ళు టిఫిన్ చేశామని చెప్పారు. నేను మాజా తెచ్చి అది జ్యూస్ తెచ్చి పోసాననమాట. ఇంకా ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఎళ్ళినా కూడా ఈవినింగ్ 6 అవుతుంది. మరి మధ్యాహ్నానికి వాళ్ళకి భోజనం ఎలా అనేసి నేను గబగబా ఉన్నంతలోనే ఒక పక్క అన్నము, ఒక పక్క పప్పు మొత్తానికి వేసేసాననమాట. అప్పుడు తను నాగేశ్వరి వచ్చేసి, "అక్క నేను చేస్తానక్క. నాకు మా ఇంట్లో చేసేదే కదా అలవాటు. నేను చేస్తానక్క నీ దగ్గర" అని చెప్పింది.